Hello. Yeah, good morning అండి. This is Nadeem here. Sorry. Nadeem అండి నా పేరు. నదీం గారు ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నార్సింగ్. ఓకే అండి, లైవ్ చూస్తున్నారండి. మనతో పాటు ఈరోజు శ్రీఫణి గారు ఉన్నారు, చీఫ్ మేనేజర్. సో మీరు వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చు సార్తో. ఓకే. యా యా, గుడ్ మార్నింగ్ శ్రీపతి గారు. Good morning, good afternoon, Nadeem Garu. Actually, I have to say something. The person is calling, I know him, ఓకే. and everybody in India should know him. He Okay. played for Indian hockey. వావ్. So he's from, right now he's from Hyderabad. I think he's from Rayalaseema or somewhere. So he's a friend of mine, but I'm glad he took time to call. He's a very busy person. Okay. Nadeemuddin, thanks for calling, my friend. Go ahead. యా, అదే ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనము వీ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ రూట్స్ అన్నమాట. సో అందుకనే ఇవి ఇట్స్ ఎ సింపుల్ థింగ్, దాన్ని చాలా కాంప్లికేట్ చేస్తాం మనము. సో యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ బై ఎడ్యుకేటింగ్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు ద నేచర్ అండ్ మళ్ళీ రీకనెక్ట్ చేసి హౌ వీ హ్యావ్ టు లివ్ విత్ ద నేచర్ అని నేర్పిస్తున్నాను. సో అదే మీ వాట్ ఈస్ ద అంటే గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ టు చేంజ్ ద ఎన్వైరన్మెంట్ వాట్ వీఆర్ డిస్ట్రాయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, knowingly unknowingly. Excellent. Great point, Nadeem. Recently, when I gave a TEDx talk, I touched upon this point. Governments, తెలుగులో చెప్పండి పర్లేదు. right. Governments and big corporates and media. Sorry. యా So, ఓకే సార్, కంటిన్యూ. they have their agenda. Government ఏంటంటే they want to stay in power. Right. Businesses, they want profits, and media want publicity. Right. Right. అబ్సల్యూట్లీ రైట్. రైట్. సో దానికి ఏది అలైన్ అవుతుందో అది చేస్తారు. గవర్నమెంట్స్ 190, 200 కంట్రీస్ అన్నీ యాక్సెప్ట్ చేశారు ప్యారిస్ అగ్రిమెంట్లోకి. పర్యావరణాన్ని పాడు చేయకుండా మేము ఇది చేస్తాం అని చెప్పారు. అండ్ కార్పొరేట్స్ కూడా చాలా చాలా చెప్తుంటారు, మాది గ్రీన్ కంపెనీ, మేము ఈకో ఫ్రెండ్లీగా వెళ్తున్నాం, అది ఇది అని. దాన్ని గ్రీన్ వాషింగ్ అంటాం. సో ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఈ మీడియా వాళ్ళు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దే క్లెయిమ్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ విషయం ఏంటంటే యాక్చువల్గా వచ్చేటప్పటికి ఆ చెప్పినంత మేర ఈ పర్యావరణానికి సంబంధించిన యాక్టివిటీస్ అవటం లేదు. అవును. రైట్. సో ఇప్పుడు దాని గురించి ఎందుకు అవట్లేదని మేము రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు చేసుకుంటే పని అవ్వదు. సో వాట్ That's what మీరు యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ బై ఎడ్యుకేటింగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ అందరికి. ఎస్ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెవల్యూషన్ రావాలి. అండ్ మనం ఏదో రీఇన్వెంటింగ్ ద వీల్ చేయాల్సిన పని లేదు. మనం నేచర్ ని చూసి నేచర్ నేర్చుకుంటే సరిపోతుంది. రైట్ అండ్ చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకో ఫ్రెండ్లీ విలేజెస్ పాతకాలంలో ఉండేవి, రైట్ ఇవి ఒకదాని వేస్ట్ ఇంకో దాని వేస్ట్ ఇంకో దానికి యూజ్ అవుతుంది. కరెక్ట్. సో అట్లా మనము ఇఫ్ యూ గో బ్యాక్ టు బేసిక్స్ మనకు ఏం చేయాల్సిన పని ఉండదు. మీరు అన్నట్లు ఈ పెద్ద మీడియా హౌసెస్ అండ్ దేర్ ఆల్ మనల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు. యాజ్ ద నెక్స్ట్ జనరేషన్ హ్యూమానిటీ మనకు వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బేసిక్స్. రైట్. సో అండ్ బీ ఇన్ టచ్ విత్ నేచర్. ఎస్. రైట్. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా అండి. యాజ్ యూ సెడ్ రైట్లీ, మేము చాలా స్కూల్స్ తోటి వర్క్ చేస్తాం. నదీమ్ గారు గాట్ అ గుడ్ పాయింట్. మేము ఒక ఎన్జిఓ ఉంది మాకు, ఐ క్యాప్ కార్బన్. ఐ క్యాప్ అంటే పుట్ ఏ క్యాప్ ఆన్, రెడ్యూస్. సో ఐ క్యాప్ కార్బన్ అంటే కార్బన్ ఎమిషన్స్. సో ఐ క్యాప్ కార్బన్ చారిటబుల్ ట్రస్ట్, దట్స్ ద నేమ్ ఆఫ్ ద ఎన్జిఓ. ఆ ఎన్జిఓ ద్వారా మేము చాలా స్కూల్స్కి, కాలేజెస్కి, కార్పొరేట్స్కి వెళ్ళి వీ జస్ట్ గివ్ అవేర్నెస్ అబౌట్. ఇప్పుడు ఇవాళ మనం ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి దీనివల్ల ఇంత పొల్యూషన్ వస్తుంది, కాటన్ ప్లాంట్కి ఇంత పెస్టిసైడ్స్, ఇంత వాటర్ వాడుతున్నారు, ఆ అవసరం మీకు తెలుస్తుంది. తెలియకుండా వెళ్ళి నేను అది కాదండి ఇది కొనండి అన్నా అనుకోండి, ఏదో టూత్ బ్రష్లు అమ్ముకునేవాడు అనుకుంటారు. రైట్. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఫస్ట్ అసలు వాడుతున్నది ఏంటి, దానివల్ల ప్రాబ్లం అని తెలిసిన రోజున the customers or users, they themselves will look for alternatives. They themselves will try to get in touch with nature. Yes. They themselves will try to get to basics like Nadeem garu annattu. So that is the idea. So that's what we do. Thanks Nadeem garu. Yeah, thank you. థ్యాంక్ యూ సార్.